పెట్టినటువంటి సూసైడ్ నోట్ లో పెట్టినటువంటి నలుగురు వ్యక్తులు ఇంతవరకు అరెస్ట్ చేయడం జరగలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్య జరగలేదు. అదే ఆ సూసైడ్ నోట్ లో కనుక ఆవిడ పెట్టి ఉండకపోతే ఇమ్మీడియట్ గా భర్తగా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. కానీ నలుగురు పేర్లు తనంత స్పష్టంగా చెప్పినా సరే యాక్షన్ తీసుకోలేదనేటువంటి దానికి పోలీసులు చెప్తున్నటువంటి రీజన్ అవుతుంది. నేను పోలీసులను కూడా నిందించడం లేదు, కానీ వాళ్ళ మీద ఇది ఫిర్యాదు చేయటమో వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పడమో కాదు, కానీ జరిగిన వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే మరొక ముఖ్యమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, తన మనస్తాపంతో వెళ్ళి మా దుర్గమ్మ చెరువులో దూకడం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి యాక్చువల్ గా దుర్గమ్మ చెరువులో దూకే వాళ్ళు ఎవరైనా కేబుల్ బ్రిడ్జి మీద అయితే ఆ కేబుల్ బ్రిడ్జి నుంచి దూకడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ బ్రిడ్జి ఎక్కువగా హైట్ లో ఉండటం వల్ల అక్కడ సాధ్యపడక మరి ఎటు నుంచి తిరిగేసి వచ్చేసి తను ఆ మసీద్ అనే ఏరియా ఉంది, ఆ మసీద్ ఏరియాలో నుంచి దూకినట్లుగా ఆ ఏరియాలో వీళ్ళు డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారు. ఈ డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారండి, కరెక్టే మీరు, కానీ దయచేసి ఆ ఫుటేజ్ ఇవ్వండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి మాదాపూర్ పోలీసులను రిక్వెస్ట్ చేస్తుంటే ఆ ఏరియాలో ఎక్కడ సీసీటీవీలు పనిచేయట్లేదండి. దాదాపు ఆ చుట్టుపక్కల 60 సీసీ ఫుటేజీలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ దాదాపు 25-30 కెమెరాలు పనిచేయట్లేదు. కెమెరాలు పనిచేయటం కారణంగా నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత తను మనసు మార్చుకునే ఉన్నా అక్కడ కూర్చుని ఉందో, జారిపడిందో, లేక నిజంగానే దూకిందో, లేక ఎవరైనా నెట్టేశారో ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలియటానికి సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదు. జంట నగరాలు రెండు కూడాను సీసీటీవీ కెమెరాల నిఘా నేత్రంలో జంట నగరాలు అని చెప్పి మనం ఘనంగా పేపర్లో చదువుకోవటం చూస్తున్నాం. కానీ ఇక్కడే కాదు, తను ఇస్రాయిల్ దగ్గర నుంచి వెళ్ళిన దారిలో ఎక్కడా కూడా నా సీసీటీవీ కెమెరాలు అనేటువంటి సరిగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. నాకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం గురించే కాకుండా సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది, కెమెరాల నిఘా అనేటువంటిది ఈ రోజున అంత ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒక సీసీటీవీ కెమెరాలు అంత, ఎందుకంటే దుర్గమ్మ చెరువు అనేటువంటిది ఈ రోజున ఒక సూసైడ్ పాయింట్ గా తయారైంది. అలాంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు లేదని చెప్పడం అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని నా బాధతో పాటు నాకు జరిగినటువంటి ఈ విషాదంతో పాటు ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు, సీసీటీవీ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి జరిగిన విషయాలు వాస్తవాలను చెప్తున్నాను.